డైట్ చేయాలనుకుంటున్నారా? కానీ బ్యాలెన్స్ న్యూట్రిషన్‌తో ఎలా ఫుడ్ తినాలో తెలియట్లేదా? అయితే డెఫినెట్‌గా ఈ రెసిపీ మీకు హెల్ప్ అవుతుందనమాట. మనకు కావాల్సినంత ప్రోటీన్, కార్బ్స్ ఇంకా ఫైబర్‌తో సూపర్ రెసిపీ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. ఫస్ట్ అయితే ఒక పన్నీర్ స్లైస్‌ని తీసుకొని ఇలా పైన ఘాట్లు పెట్టుకొని కారం, సాల్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, మిరియాల పొడి, కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. తర్వాత సలాడ్ కోసం అయితే కీరా క్యారెట్ పీసెస్లాగా తీసుకోవచ్చు, లేదు అంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు. అందులో కొద్దిగా కర్డ్ యాడ్ చేసుకొని లైట్గా మిరియాల పొడి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మన సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పన్నీర్ స్లైస్ని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ మొత్తం అంతా బాగా రోస్ట్ చేసుకున్నాక అదే ప్యాన్లో కొద్దిగా బటర్, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఇంకా కొద్దిగా క్యారెట్, మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత అందులోనే చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో ఉడికించి పక్కన పెట్టుకుని రైస్ కూడా యాడ్ చేసుకొని కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మన హర్బ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం కూడా రైస్ అంతా బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన పన్నీర్ రైస్ బౌల్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్, అది కూడా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్తో. మీరు కూడా డైట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ రెసిపీ మీకు హెల్ప్ అవుతుంది. మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.